వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. సవాళ్లు ఎంత ఉన్నా ప్రధాని మోదీ వాటిని విజయాల మెట్లుగా మలుచుకుంటూ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం రాస్తున్నారు. సవాళ్ల మధ్య తిరుగులేని నేతగా మోదీ ఎలా ఎదిగాడు, సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మార్చుకున్నాడు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేళ ఆయన రాజకీయ జీవితంలోనే కాకుండా దేశానికి కూడా అత్యంత కీలకమైన సంవత్సరమని చెప్పవచ్చు. అమెరికా విధించిన 50% టారిఫ్లు, కొత్త కూటమి రాజకీయాలు, ఆర్థిక సవాళ్లు అన్నీ కలిపి మోదీ ఎదుట పరీక్షల పర్వతంలా నిలిచాయి. కానీ ఆయన గత ప్రయాణం చూస్తే ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరిగి మరింత బలంగా ముందుకు సాగిన ఉదాహరణలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీగా టారిఫ్లు విధించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అవుతుందని చాలా మంది భావించారు. కానీ మోదీ తలవంచలేదు. రైతులు, చిన్న పరిశ్రమలు, దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి ఒత్తిడినైనా భరిస్తామని ఆయన ప్రకటించారు. ఆ వెంటనే మోదీ దౌత్య రంగంలో అడుగులు వేస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్లతో సంప్రదింపులు జరిపారు. షాంఘై కోఆపరేటర్ ఆర్గనైజేషన్ సదస్సులో ఆయన హాజరు కావటం అమెరికాను ఇబ్బందికి గురిచేసింది. ట్రంప్ చర్యలు మోదీని రష్యా, చైనా బ్లాక్ వైపు మరింత దగ్గర చేశాయని అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టాన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోదీ చారిత్రాత్మక జీఎస్టీ సవరణలను ప్రకటించారు. ఇకపై 2 మాత్రమే ట్యాక్స్ స్లాబ్లు ఉంటాయి, 5%, 18%. దీనివలన దైనందిన అవసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అనేక వస్తువుల ధరలు తగ్గాయి. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అంటే నవరాత్రి మొదటి రోజున అమల్లోకి వస్తోంది. పండుగ సీజన్లో ప్రజలకు ఇది డబుల్ గిఫ్ట్గా మారనుంది. 2002లో చూస్తే గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ రాజకీయ జీవితమే ప్రమాదంలో పడింది. కానీ ఆ సంక్షోభాన్ని అధిగమించి గుజరాత్ను అభివృద్ధి రాష్ట్రంగా నిలబెట్టారు. ఆ మోడల్ ఆయనను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అలాగే కరోనా సమయంలో కూడా విమర్శలు ఎదురైనా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని అమలు చేసి భారత్ను ఆత్మనిర్భర్ వైపు నడిపించారు. 2024లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని మోదీ నడపాల్సి వచ్చింది. చాలా మంది ఇది ఆయన చివరి దశ అని భావించారు. కానీ కేవలం ఏడాదిలోని హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో వరుస విజయాలు సాధించి విమర్శలను ఆశ్చర్యపరిచారు. వక్ఫ్ సవరణ బిల్లు, సీఏఏ అమలు వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లటం ఆయన కూటమి రాజకీయాల్లోనూ తన దృఢత్వత కోల్పోలేదని చూపించింది. ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ పాశ్చాత్య ఒత్తిడిని ఎదుర్కొంటూ గ్లోబల్ సౌత్ కు ప్రతినిధిగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపులను పట్టించుకోకుండా భారత ప్రయోజనాలే ముఖ్యం అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆమోద రేటింగ్ 75% దాటింది. దేశ ఆర్థిక వ్యవస్థ 3వ అతిపెద్దదిగా ఎదగబోతున్న సమయంలో మోదీకి వచ్చే ప్రతి సవాళ్లు కొత్త అవకాశంగా మారుతోంది. చిన్నప్పటి నుంచి టీ అమ్మిన అబ్బాయి ఇప్పుడు ప్రపంచ నేతలకు అదే టీని తన షరతులతో అందిస్తున్న స్థాయికి ఎదగటం మోదీ ప్రయాణం విశేషం. ప్రధాని 75వ జన్మదినాన్ని ఆహ్వానిస్తున్న ఈ సమయంలో ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని ఊహించిన వారి అంచనాలు విస్మృతిలో కలిసిపోయాయి. సవాళ్లు ఎంత ఉన్నా మోదీ వాటిని విజయాల మెట్లుగా మలుచుకుంటూ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం రాస్తున్నారు. గుజరాత్లోని
మొహస్నాలో జన్మించిన ప్రధాని మోదీ అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా, కనీసం 2 పూర్తి పదవీ కాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా సరికొత్త చరిత్రను లిఖించారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా చరిత్రలో నిలిచారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు పనిచేశారు. ఆ తర్వాత 2014 నుంచి ప్రధానమంత్రిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. వరుసగా గత 3 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయాలకు ప్రధాన వ్యక్తిగా, శక్తివంతమైన నేతగా ఉన్నారు. దాదాపు 24 ఏళ్ల పాటు ప్రజాసేవలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ప్రధానమంత్రిగా రెండోసారి నిరంతరాయంగా పనిచేసినప్పటికీ ఆయన ప్రజాదరణ ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. జూలైలో ప్రపంచ నాయకుల డెమోక్రాటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్ జాబితాలో ఆయన 75%తో అగ్రస్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా మోదీ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. అంతేకాకుండా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు సంబంధించిన అత్యున్నత పురస్కారాలను కైవసం చేసుకోవడంతో పాటు నేతల ప్రశంసలను అందుకున్నారు.